అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగా నది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్, దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు గాని మేం గాని ముఖ్యమంత్రి గారు చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానం లేదు.